కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య హస్తినలో బిజీగా గడుపుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో జరిగిన కీలక సమావేశంలో కొడుకు యతీంద్రతో కలిసి పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం కుర్చీ నుంచి తప్పుకున్న తర్వాత పార్టీలో తన భవిష్యత్తు పాత్ర, రాష్ట్ర కేబినెట్లో తన అనుచరుల స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హై వోల్టేజీ భేటీలో సిద్ధరామయ్య హైకమాండ్ ముందు కొన్ని కండిషన్లు ఉంచినట్టు తెలుస్తోంది. తన రాజకీయ వారసుడైన కొడుకు యతీంద్రకు కొత్త ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవి కేటాయించాలని సిద్ధరామయ్య పట్టుబట్టినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడే డీకే శివకుమార్ క్యాబినెట్లో తన ప్రధాన అనుచరులకు తగిన సంఖ్యలో మంత్రి పదవులతో పాటు ఒక డిప్యూటీ సీఎం పదవిని కూడా తన వర్గానికి ఇవ్వాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది. సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకున్నందుకు గాను ఆయన అడిగిన కొన్ని కీలక డిమాండ్లపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ ముగిసిన అనంతరం సిద్ధరామయ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరారు. ప్రభుత్వ ఏర్పాటు, కొత్త మంత్రివర్గ కూర్పుపై ఖర్గేతో జరిగే చర్చల తర్వాతే కర్ణాటక కొత్త కేబినెట్పై ఒక స్పష్టత రానుంది. మల్లికార్జున ఖర్గేని కలిసినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా నిన్నటిదాకా కొనసాగారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ నాయకత్వ మార్పు చేయాలని భావించింది. ముఖ్యమంత్రిని మార్చాలని భావించిన నేపథ్యంలో సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సో నెక్స్ట్ అక్కడ డీకే శివకుమార్, ఇప్పటిదాకా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా వెరీ సూన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే తను అలర్ట్ అయ్యారు సిద్ధరామయ్య. అధిష్టానం దగ్గర వెళ్ళి అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ తన భవిష్యత్తు పాత్ర ఏముండబోతోంది అంటూ దాంతోపాటుగా తన వర్గం వాళ్ళకి రాబోయే క్యాబినెట్లో కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఏర్పడబోతున్న క్యాబినెట్లో కీలక భూమికలు కల్పించే విధంగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తన కొడుకు యతీంద్ర భవిష్యత్తు గురించి కూడా అధిష్టానం పెద్దల దగ్గర ప్రామిస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే క్యాబినెట్లో తన కొడుకు యతీంద్రకి ఒక ప్రాముఖ్యం కలిగినటువంటి పోర్ట్ఫోలియోతో మంత్రి పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం ముందు డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన పెడుతున్న డిమాండ్లకి కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొంత సానుకూలంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి కమింగ్ డేస్లో ఏం జరగబోతోంది అనేది.